అప్పుడే పుట్టిన బిడ్డకి 24 గంటల లోపు స్నానం చేయించకపోవడం మంచిది. ఎందుకంటే బయట వాతావరణంకి బేబీ శరీరం అడాప్ట్ అవ్వడానికి మనం టైం ఇవ్వాలి కాబట్టి ఐడియల్గా బొడ్డుతాడు రాలిపోయిన వరకు వెయిట్ చేయడం మంచిది. ఈలోపు అవసరమైతే గోరువెచ్చని నీళ్ళలో ముంచిన మెత్తటి క్లాత్తో బేబీని ఒత్తితే సరిపోతుంది. బొడ్డుతాడు రాలిన తర్వాత సంవత్సరం వయసు వచ్చిన వరకు కూడా వేసవిలో అయితే వాళ్ళకి రోజు విడిచి రోజు, చలికాలంలో వారానికి 2 నుంచి 3 సార్లు స్నానం చేస్తే సరిపోద్ది. ఎక్కువసార్లు స్నానం చేయించడం, 5 నుంచి 7 నిమిషాల కన్నా ఎక్కువసేపు నీళ్ళలో ఉంచడం వల్ల బిడ్డ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి అది డ్రైనెస్కి గురయ్యి ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంది. హైపోథర్మియా అంటే చల్లదనానికి లోనయ్యే అవకాశం, చర్మం మీద ఉండే ఒక ప్రొటెక్టివ్ లేయర్ అనేది తగ్గిపోయే ఛాన్సులు ఉంటాయి. స్నానం చేయించినప్పుడు కంపల్సరీగా గోరువెచ్చగానే ఉండాలి. నీళ్ళు 36-37 డిగ్రీస్ దగ్గరే ఉంటే మంచిది. యాటువాలుగా బేబీ నుంచి మీరు ముక్కులోకి, నోట్లోకి, కళ్ళలోకి, చెవిలోకి నీళ్లు వెళ్ళిపోకుండా జాగ్రత్త పడాలి. అండ్ రోజు సబ్బు రాసి స్నానం చేయవలసిన అవసరం లేదు. స్నానం చేయించని రోజుల్లో గోరువెచ్చని నీళ్ళలో ముంచిన క్లాత్తో బిడ్డ శరీరాన్ని ఒత్తితే సరిపోద్ది. స్నానం చేయించిన తర్వాత ఒక మెత్తటి పొడి క్లాత్తో డెలికేట్గా బేబీని ఒత్తి మాయిశ్చరైజర్ని అప్లై చేయండి.